39 మందిని చంపిన ఎల్ఐసి ఏజెంట్. వీడు ఆయన చంపడంటే ఆయనతో పోయి మర్డర్ చేసిన అనుకున్నారు. అట్లా కాదు. బతుకుండగానే చచ్చిపోయినట్టు సర్టిఫికేట్లు సృష్టించినట. బతికి ఉండగానే డెత్ సర్టిఫికేట్స్ క్రియేట్, ఏకంగా 1.5 కోటి హాంఫర్ట్, విచారణలో విస్తుపోయే నిజాలు అని చెప్పేసి చూస్తున్నాం మనం. దరిద్రుడు తోటి ఇమేజ్ ఎట్లా వేసారు, మా రాధన వేసినట్టే. ఇద్దరు ఎల్ఐసి ఏజెంట్లు వారు పనిచేస్తున్న సంస్థకి కన్నం వేశారు. వారి మాస్టర్ మైండ్ తో బతుకున్న వారి పేర్ల మీద నకిలీ డెత్ సర్టిఫికేట్లు సృష్టించి కోట్ల రూపాయలు కొట్టేసిరట. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వర్లు, సరస్వతి అనే ఎల్ఐసి ఏజెంట్లు వారి మండలంలోని కొంతమంది వ్యక్తుల పేర్ల మీద పాలసీలు తీసుకొని వారికి సంబంధించిన బంధువులను నామినీలుగా పెట్టారు. బీమా ప్రీమియం వారే చెల్లిస్తూ కొంతకాలం తర్వాత పాలసీదారులు మృతి చెందినట్లు ప్రభుత్వం నుండి పొందిన మరణ ధృవీకరణ పత్రాలు సృష్టిస్తున్నారు. ఇలా 39 మంది చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్లు సృష్టించి వాటిని ఎల్ఐసికి సమర్పించి 1.52 కోట్లు తమ సొంత ఖాతాలో జమ చేసుకున్నారు. అయితే ఒకే ప్రాంతానికి సంబంధించి డెత్ క్లెయిమ్లు ఎక్కువగా వస్తుండటంతో ఎల్ఐసి అధికారులకు అనుమానం వచ్చింది. అంతే కదా, రాదా మరి? రెగ్యులర్ గా ఆ మండలం నుంచి అప్పుడోళ్ళు ఎవరో వాళ్ళు అనుకోవాలి. అక్కడ నుంచి ఎక్కువ డెత్ క్లెయిమ్లు వచ్చేసరికి వాళ్ళకి అనుమానం వచ్చింది. కమిటీ వేసి విచారణ జరిపారు. దీంతో విస్తుపోయి నిజాలు బయటపడ్డాయి. ఎవరైతే మృతి చెందారని డెత్ క్లెయిమ్ పొందారో వారందరూ జీవించే ఉన్నారు. భద్రాచలం ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 5 నెలల క్రితం ఇలాంటి సంఘటనే సారపాక భాస్కర్ నగర్ లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల సహకారంతో బతుకున్న వ్యక్తిని మృతి చెందినట్లుగా ఎల్ఐసిని తప్పుదోవ పట్టించి ఒక ఏజెంట్ డెత్ క్లెయిమ్ పొందాడు. కాగా 5 ఏళ్లు వరుసగా ప్రీమియం చెల్లిస్తే ఎటువంటి విచారణ జరపకుండా డెత్ క్లెయిమ్ చెల్లించే అవకాశం ఉండడంతో 5 ఏళ్లు ఈ ఏజెంట్స్ అవకాశాన్ని తమ మోసానికి వినియోగించుకున్నారు.